హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. ఇటీవల కాలంలో మనం బెట్టింగ్ యాప్స్ దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ మనం రెగ్యులర్గా వింటున్నాం. బెట్టింగ్ యాప్స్ని అంటే సమాజానికి లేదా వ్యక్తులకి కీడు చేసే ఆర్థికపరమైన సంక్షోభాన్ని క్రియేట్ చేసే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరికీ వరుసగా పోలీసులు నోటీసులు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది ఎవరు, ఏమిటి అని ఆ వివరాల్లోకి మనం వెళ్లకుండా అసలు బెట్టింగ్ యాప్స్ ని ఈ సెలబ్రిటీలు చేయడానికి కారణం ఏంటనే అంశాన్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకున్నప్పుడు సాధారణంగా రకరకాల సెలబ్రిటీలు సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, లేదంటే వివిధ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఫేమస్ అయినటువంటి సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళు తమకున్నటువంటి ప్రతిభా పాఠవాలతో సంపాదించే దానికంటే పదింతలు ఆఫర్ అనేది రావడం వల్ల బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తమ ఫాలోవర్స్ ఎంతమంది ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోతున్నారు అనేది తెలిసినా దాన్ని పక్కన పెట్టి భారీ మొత్తం ఆఫర్ ఉండడం వల్ల బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మంచి చెడు అనేది కాసేపు పక్కన పెడతా ఉంటారు. దేనికైనా పాపం పండాలి, ఏ నేరానికైనా ఒక పరిమితి ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ చేసిన నేరం కానీ పాపం కానీ పండకపోదు. ఒకప్పుడు చాలా క్యాజువల్గా నెగ్లిజిబుల్గా బెట్టింగ్స్ ప్రమోట్ చేసి తద్వారా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి చోటా మోటా బడా సెలబ్రిటీలంతా కూడా ఇప్పుడు తల పట్టుకుని కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా నేరం, చాలా పెద్ద నేరం కనుక వాళ్ళకి జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు అవి ఫైల్ చేసి దానికి కారణమైన వాళ్ళని పట్టుకోవడం లేదా నోటీసులు ఇవ్వడం జరుగుతాం. ఇక్కడతో దీన్ని ఆపేయడం వల్ల కొంతమందిని అరెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళకి ఒక కోర్టు ద్వారా శిక్ష వేయడమో జరిగితే అంతటితో ఆ బెట్టింగ్ వల్ల జరిగినటువంటి నష్టం అయితే పోడ్చలేదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం కానీ లేదంటే పోలీసులు కానీ లేదా చట్టసభలు కానీ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ఈ బెట్టింగ్ పని వల్ల ఎంతో మంది తెలియక తెలుసో నష్టపోవడం, అలాగే ప్రాణాలు కోల్పోవడం జరిగింది కనుక వాళ్ళు బెట్టింగ్ ద్వారా సంపాదించినటువంటి ఆ లక్షలాది కోట్లాది రూపాయలను కూడా రీకవరీ చేస్తే వాళ్ళ నుంచి ముక్కు పిండి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి లక్షలాది రూపాయల డబ్బుని తప్పనిసరిగా రీకవరీ చేస్తే కనుక ఒక రకంగా బాధితులకు న్యాయం జరిగినట్టు అవుతుంది. ఆ రీకవరీ చేసిన అమౌంట్ని బాధిత కుటుంబాలకు పంచడం ద్వారా కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ కోణంలో కూడా కేవలం బెట్టింగ్ రాయల్ని పట్టుకోవడమే కాకుండా ఈ యాంగిల్లో కూడా ఈ కోణంలో కూడా చట్టం కానీ పోలీసులు కానీ సమాజం ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.